కష్టపడిపోయి వ్యవసాయం అంటే కష్టమే. ఈ ఏడాది బాగా పంట పండితే మా పెద్దోడు బడిపీజ కోసం చేసిన అప్పు మా సాగులో పడైపోతుంది. మా పెద్దోడు పార్కు వెళ్ళిపోతాం. అయ్యా కూడా పార్కు వచ్చేద్దాం. హలో హలో అయ్యా వినపడుతుందా? ఒరా అయ్యా ఎలా ఉన్నారా అయ్యా? బాగా చదువురా అయ్యా. ఒరా అయ్యా నువ్వు బాగా ఇంటికి వచ్చిపోరా, మీ అమ్మ అలా నిన్నే కలవరెత్తుందిరా అయ్యా. ఒరా అయ్యా బాగా చదువుకోయా. ఇక్కడ కాలం కాక వర్షాలు పడక పంటలు పండగ అప్పు చేసి నీ బడి తీసి పంపించాను రా అయ్యా. మా అసలు నీ మీదరా అయ్యా. అంతా నా మొహంకి ఏడైపోతుంది. అలాగే అలాగే చెప్తాను. ఈ ఏడాది పంట బాగా పండితే మా పిల్లల జీవితాల్లో కొత్త వస్తాయి. అబ్బా వయసు అయిపోతుంది. అలా కష్టం మిగులుతుంది కానీ జీవితాన్ని సుఖంగా నువ్వు సీతాలు సీతాలు కొంచెం గెంజేసి ఏమే సీతాలు నాసిరకం బియ్యం మనం వండుకొని మేలు రకం బియ్యాన్ని పట్టణానికి పంపేది అమ్మేస్తుందని బాధపడుతున్నావా? సీతాలు మనం ఎలా ఉన్నా పర్లేదే, మన దేశం బాగుంటే అదే చాలే. అదే సీతాలు అందరూ బాగుంటే అందరూ మనము ఉంటామే. సీతాలు అవి పట్టించుకోకే. సీతాలు మన ఇల్లు అడుగుతున్నా పొలంలో ఎత్తనాలు వేసి 3 రోజులు అనుకుంటా. సీతాలు మొదటి వచ్చి చెప్తాయి నీకు అల్లా మరి చూసుకోండి. ఇక పొలంలో మొదటి వచ్చారా? నీ పొలంలో మొదటి వచ్చారా? మంచిగా అయితే నా పొలం కూడా మనకు వచ్చింది. ఇప్పటికే చూసుకో. ఎత్తున్నాడు నా మొలకలు ఎత్తున్నాడు నా మొలకలు ఏడు నాణ్యమైన
నకిలీ విత్తనాలు మోసపోయాను భగవంతుడా. కిందటాలను వర్షాలు పడక నష్టపోయాను. ఈ ఏడాది నకిలీ విత్తనాలు కూడా మోసపోయాను భగవంతుడా. నాకు దిగ్గడి ఇంకా అవ్వలేదు. చచ్చిపో, నాకు ఇంకా దిక్కులేదు. ఇంకా నా చావోనే మాకు. నేను చచ్చిపోతా. ఇంకా నువ్వు చచ్చిపోవాలి. నా భార్య బిడ్డలకి ఏం చెప్పని నా అప్పు ఎలా తీర్చాలి భగవంతుడా. ఇంకా నేను చచ్చిపోతా. నాకు చావోనే మాకు. నాకు జీవితం చచ్చిపోతాను. ఫోన్ ఆన్ చేసి హలో, ఎవరు? అయ్యా చెప్పరా. నాకే రాని బాగానే ఉన్నాను అయ్యా. చెప్పు. అలాగా? సరే సరే అలాగే అయ్యా, మంచి మాట చెప్తావు. ఈ రోజు నేను మా రైతు కష్టాలన్నీ తీరుకునేయండి. మా రైతులకి మంచి రోజు వస్తుంది. ఇంకా మా కష్టాలన్నీ తీరుకునేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం మా రైతుల కోసం మా పండించుకునే పంట గిడ్డంగిలో నిల్వ చేసుకోవడానికి గిడ్డంగిలు ఏర్పాటు చేసిందట. పంటకు నష్టపడతారని ప్రకటించిందట. తక్కువ వడ్డీకి రుణాలు. ఎందుకన్నా ఇంకేం కావాలి? ఒరే రావు, ఒరే సూర్య, మనకి మంచి రోజులు వస్తున్నారా? మన పిల్లల జీవితాలు ఏమి వస్తాయి? రండి రండి. రైతన్న దేశానికి వెన్నెముక వంటి వాడు. రైతన్న క్షేమంగా ఉంటేనే 5,000 ఉండగలరు. అయ్యా, ప్రతి ఒక్కరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటున్నారే కానీ కోట్ల మందికి అన్నం పెట్టే రైతన్నగా ఉండాలని ఎందుకు అనుకోవడం లేదు? నేటి యువతరం వ్యవసాయ రంగానికి బాసటగా నిలవండి. రైతు రాజ్యం జిందాబాద్. పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక్క క్షణమైన ఎడబాసి ఉంటదా? ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు. ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా, ఆ ఊపిరే ఆగిపోతే మా బతుకెట్లన్నా, సృష్టికి మెతుకెట్లన్నా, మా బతుకెట్లన్నా, సృష్టికి మెతుకెట్లన్నా.